దేశానికే ఒక గొప్ప పేరు తెచ్చిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలు, విప్లవ పోరాటాలకు వేదికైన కాకతీయ యూనివర్సిటీలు ఎంతోమందిని మేధావులను అందించినాయి అధ్యక్ష మన దగ్గర. ఓకే డాక్టర్. సో ఇట్లా చాలామందిని మన యూనివర్సిటీలు చాలామందిని దేశానికి అందించినాయి. కానీ ఈరోజు ఆ యూనివర్సిటీల యొక్క పరిస్థితులు, ఆ యూనివర్సిటీల నుంచి వస్తున్న విద్యార్థులు, అక్కడి పరిస్థితులు అన్నీ కూడా ఎట్లున్నాయో నాకంటే మీకు ఎక్కువ తెలుసు స్పీకర్స్. అందుకే ఈరోజు గవర్నమెంట్లో ఇంకొక స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టిన 12 బదులు 13 అయితే నెంబర్ పెరుగుతుంది తప్ప దాంట్లో నాణ్యత మీద నమ్మకం లేకపోవడం వల్ల ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఎందుకు పెట్టినామంటే 1921 to 1931 యంగ్ ఇండియా అని ఒక పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించి స్వతంత్ర ఉద్యమాన్ని ఆ పత్రిక ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు. యంగ్ ఇండియా అనేది మహాత్మా గాంధీ గారి యొక్క ఒక క్రియేషన్. ఆ మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచడానికి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని పెట్టుకున్నాం చైర్మన్ సార్. దానికి మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మనం యూనివర్సిటీకి మనం చైర్పర్సన్గా పెట్టుకున్నాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఇమినెంట్ పర్సనాలిటీస్, ఈ దేశంలోనే వ్యాపారంలో అన్ని రకాలుగా రాణించిన వాళ్ళని, రెడీ ల్యాబ్స్ కావచ్చు, అపోలో కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు. దేవయ్య గారు అని యుఎస్లో మన వరంగల్ వాసి, ఒక దళిత సామాజిక వర్గం నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలోనే వేల కోట్ల రూపాయలు, వాళ్ళ పిల్లలు అయితే ఇంకా అన్లిమిటెడ్, అంటే బిలియనియర్స్. అంటే యూఎస్లో కొద్దిమంది ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి తీసుకుంటే దే ఆర్ బిలియనియర్స్, ద బిల్డ్ ఎంపైర్ ఇన్ యుఎస్. అట్లాంటి అతను కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి మన వరంగల్ వాసిని కూడా ఒక దళిత సామాజిక వర్గం నుంచి చైతన్యం ఉండి సోషల్ కన్సర్న్ ఉన్న అతను కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద వీళ్ళందరినీ తీసుకొచ్చి దాంట్లో సిలబస్ నుంచి, కరికులం నుంచి మొదలు పెడితే మొత్తం ఈ కార్పొరేట్ కంపెనీసే అక్కడ మొత్తం డిసైడ్ చేసేటట్టుగా, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే అబ్జర్వ్ చేసుకునేటట్టుగా, అక్కడ ఏ సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలనో సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్, ఇంతవరకు స్కిల్స్ యూనివర్సిటీ స్కిల్స్ దీంట్లలో డిప్లొమా సర్టిఫికేట్లే ఇచ్చేది. డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తే ఫర్దర్గా వాళ్ళు పీజీలు చదువుకునేటప్పుడు ప్రాబ్లం అయింది కాబట్టి చాలామంది అందులో చేరేవాళ్ళు కాదు. ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళని పీజీల కోసం మాత్రమే ఇతర దేశాలకు F1 వీసాలు వస్తాయి. కాబట్టి అక్కడ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చే విధంగా యూనివర్సిటీని ఒక దేశంలోనే ఒక బెస్ట్ మోడల్ కింద మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని దానికి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర అని పెట్టుకున్నాం. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు తెలుసు చైర్మన్ సార్. వాళ్ళ మహేంద్ర యూనివర్సిటీ కూడా మీకు ఇక్కడ తెలుసు ఎంత సక్సెస్ స్టోరీ ఉన్నదో మహేంద్ర యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీని పెట్టడం ద్వారా, ప్రారంభించడం ద్వారా తెలంగాణలో ఈ మొత్తం ఫిలాసఫీనే రీడూ చేసినాం చైర్మన్ సార్. సో మనం అందులో కార్పస్ ఫండ్ ఒక 600 crores క్రియేట్ చేసి ఒక 60 acres ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్ చేయడమే కాకుండా ఒక 300 crores తోని ఆ క్యాంపస్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకు ఒక 600 crores కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి వాళ్ళ బ్యాంకులో పెడితే వాళ్ళు ప్రతిసారి నిర్వహణ కోసం ప్రభుత్వం దగ్గరకు వచ్చి నిధుల కోసం, ఇప్పుడు చిన్న రబ్బర్ పెన్సిల్ కొనుక్కోవాలన్నా యూనివర్సిటీ గ్రాంట్స్, యూజీసీ గ్రాంట్స్ రాకపోవడం, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఈ సంవత్సరం పెన్ను పేపర్ కొనాలంటే 3 సంవత్సరాల తర్వాత శాంక్షన్ ఇస్తున్నాం చైర్మన్ సార్. ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఓవర్కమ్ కావడానికి వాళ్ళకు ఒక 600 కోట్ల రూపాయలు మనం కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి ఇవ్వాలనుకున్నాం. ఆ నేపథ్యంలో భాగంగా మనం అదానీ నుంచి ఒక 100 కోట్ల కార్పస్ ఫండ్కు తీసుకుంటే రాజకీయపరమైన ఆరోపణలు మనం బయట చేసుకోవాల్సింది తీసుకెళ్ళి దానికి అతికించడంతో ఈరోజు ఆ 100 కోట్ల రూపాయలు వాపసు ఇచ్చినాం అధ్యక్ష. ఎవరికి నష్టం జరిగింది అధ్యక్ష? తెలంగాణలో చదువుకోవాల్సిన పేదోళ్ళ పిల్లలకు ఉచితంగా సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకున్నాం. అది ఎక్కడ ప్రభుత్వ సిస్టంలో కానీ లేకపోతే ప్రైవేట్ దీంట్లో కానీ ఎక్కడా మనం ఇచ్చేయలేదు స్పీకర్ సార్. దాంట్లో ఇంకా వాళ్ళు డీటెయిల్గా చర్చ చేయమంటే నేను చాలా విషయాలు చెప్తాను అక్కడికి వెళ్ళకుండా. సో నేను ఇక్కడ ఏమంటే విఘ్నత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రయోజనానికి, రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకులకు శిక్షణ నైపుణ్యం పెంచడానికి ఎనీ కార్పొరేట్ కంపెనీ ముందుకొచ్చి, ఇప్పుడు మన దాంట్లో కూడా గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు
చాలా సంపాదించిన సార్. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి 100, 200, 1000 కోట్లు ఒకవేళ ఈ కార్పస్ ఫండ్కు ఉదారంగా ముందుకు వచ్చి ఇస్తే కూడా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ఆ విజ్ఞప్తి కూడా చేస్తున్నా. గతంలో సాగునీరు అవి ఇవి ఎంఏయుడి మంత్రులు చేసిన వాళ్ళు ఎవరైనా పెద్ద ఎత్తున దీనికి ఫండ్స్ ఇచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. అయితే దీంట్లో నా సూచన ఏంటంటే ఈరోజు సమాజానికి, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు లేకపోతే విద్యా ప్రమాణాలు పెంచుకోవడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడానికి చట్టసభల్ని వేదికలుగా చేసుకోవాలనే నా సూచన. ఈ పెద్దల సభకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడనే టీచర్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఇక్కడనే గ్రాడ్యుయేట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. మిగతా చట్టసభలలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ మ్యాండేట్గా టీచర్ కమ్యూనిటీ నుంచి, గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నుంచి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నది. కాబట్టి వాళ్ళు దే ఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. చదువుకున్న వాళ్ళు ఈ చట్టసభలకు వచ్చి చదువు మీద అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. కాబట్టి ఈరోజు ఈ సభలో ఈ చర్చను తీసుకోవాలని చెప్పి నేను నిర్ణయించుకున్న చైర్మన్ సార్. సో ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైన పర్పస్కు మనం పెట్టుకున్నాం, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. అదేవిధంగా స్పోర్ట్స్, మన ఒలింపిక్స్ చూసినాం, గోల్డ్ మెడల్లో గుండుసున్నా. ప్రపంచంలో అత్యధిక జనాభా మన నెంబర్ 1, 140 కోట్లు దాటినాం. చైనాను కూడా మనం క్రాస్ అయినట్టున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మనమే ఉన్నాం. కానీ మన దగ్గర ఏం రాలేదు. నేను మన సౌత్ కొరియా పోయినప్పుడు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక 30 ఎకరాల క్యాంపస్, పెద్దది కూడా కాదు. ఆ దేశానికి 32 మెడల్స్ ఒలింపిక్స్లో వస్తే 16 మెడల్స్ ఆ యూనివర్సిటీకి వచ్చినాయి. 16 మెడల్స్లలో ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆర్చరీలో ఒక అమ్మాయి, ఆ యూనివర్సిటీలో చదువుకునే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. నిజంగా మనం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. మనం 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ సాధించలేని భారతదేశం సౌత్ కొరియాలో ఒక అమ్మాయి సాధించిన 3 గోల్డ్ మెడల్స్ని చూసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర స్ఫూర్తి పొందాలి. ఆ స్ఫూర్తి నుంచి మన నిర్ణయాలలో మార్పు రావాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ అకాడమీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, అకాడమీ ఈజ్ ఫర్ మెడల్స్. సో ఈ దేశంలో ఏ క్రీడాకారులనైనా గ్రామీణ ప్రాంతాలలో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, ఒక పీటీ ఉషా అయినా, కర్ణ మల్లేశ్వరి అయినా, ఇట్లాంటి వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాలలో నుంచి వచ్చిన క్రీడాకారిణులు. వాళ్ళు రాణించడం వల్ల దేశానికి కొంత గౌరవం పెరిగింది. కాలక్రమేణా మళ్ళీ మనం క్రీడల పట్ల నిర్లక్ష్యమా లేకపోతే మనం వ్యవహరించాల్సిన విధంగా వ్యవహరించలేదో నాకు తెలియదు. అందుకే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అకాడమీని రెండింటిని మన తెలంగాణలో పెట్టుకోవాలని 2036 మన వాళ్ళు దేశం ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుంది ఒలింపిక్స్కి. దానికంటే ముందు 2028లో రాబోయే ఒలింపిక్స్లో మనం గోల్డ్ మెడల్ సాధించాలి, దానికి అవసరమైన శిక్షణ అందించాలి తెలంగాణ రాష్ట్రం నుంచి అనే ఒక పట్టుదలతోని ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ అకాడమీని మనం ప్రారంభించుకుంటున్నాం చైర్మన్ సార్. తొందరలోనే దాని విధానంలో కూడా విధానపరమైన నిర్ణయాలతో తొందరలోనే మేము ముందుకు వస్తాం. ఇదే కాకుండా క్రికెట్లో రాణించిన సిరాజ్కి, అతని